ఇప్పుడు మహిళలకు అండగా లేదని ఎవరన్నారు? వైసీపీ అన్నంత మాత్రాన కాదు కదా. ఏదైనా మనం చెట్టు పెట్టగానే పూలు పూయవు కదండి, కాయలు కాయవు కదా. మనం వచ్చి ఇంకా 8 months కదా అవుతుంది. అధికారం వచ్చి ఇంకా 8 నెలలు రమారమి పూర్తవుతుంది. సంక్షేమం మీద పెడుతున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు నమ్ముకున్నా కూడా అతను ఒమ్ము చెయ్యరు. అసలు వాళ్ళు మాట్లాడే ఏ మాటకి ఒక అర్థం పర్థం అనేది లేదండి. లోక జ్ఞానం లేని హక్కుపక్షులు వాళ్ళందరూ. ముందు మహిళలకు ఏ అన్యాయం జరిగినా నేను ముందుంటాను చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలో ఏమైపోయాడని చెప్పి వైసీపీ చెప్తారు. దాని గురించి ఎలా స్పందిస్తారు? లాండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? ఇప్పుడు మహిళలకు అండగా లేదని ఎవరన్నారు? వైసీపీ అన్నంత మాత్రాన కాదు కదా. వైసీపీ గవర్నమెంట్లో 33,000 మంది మహిళలు మిస్ అయిన విషయం నిజమే కదా. అది అందులో అబద్ధం ఏముంది? సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లోనే డిస్కస్ చేశారు. సరైన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. మిస్ అయిన మాట వాస్తవమే. 17,000 మంది రికవర్ అయ్యారన్నారు. మిగతా వాళ్ళు ఎలా రికవర్ అవ్వాలి ఏంటి అని ఇక్కడ మహిళలకి అండగా ఉంటుంది కూటమి అనడానికి ఉదాహరణ మద్యం షాపులు వాళ్ళకి ఇష్టం లేని ప్లేస్లో పెట్టట్లేదు. మహిళలకి ఏది కావాలో అదే జరుగుతుంది. అంతేగాని ఫ్రీగా సిలిండర్స్ ఇస్తున్నారు. మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి పదవుల విషయంలో. కానీ ఏమైనా ఇంకా ఉగాది నుంచి ఫ్రీ బస్ అమల్లోకి వస్తుంది. ఇంకా మహిళలకు అండగా కాకుండా మరి ఎలా ఉంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడేదాన్ని మనం అసలు ప్రస్తావనకే తీసుకొచ్చుకోకూడదు. భద్రత లేదని ఇప్పుడు కాదండి, అది ముందు నుంచి లేదు. వైసీపీ ప్రభుత్వం ఇదిలో లేదండి భద్రత. మిస్సింగ్ కానీ అవన్నీ అప్పుడు లేదు. ఇప్పుడే సెటరేట్ అవుతుందండి. ఇప్పుడే కొంచెం చాలా ఇదిగా అవుతుంది. ఏదైనా మనం చెట్టు పెట్టగానే పూలు పూయవు కదండి, కాయలు కాయవు కదా. మనం వచ్చి ఇంకా 8 months కదా అవుతుంది. ఇంకా చూడండి 1 year అన్నా చూడండి ఎలా ఉంటుందో భద్రత అన్నది ఏంటో చూపిస్తారు. ఇప్పుడు పంచాయతీలో చూపించారు. ప్లస్ ప్రతి దానిలో మనం ప్రభుత్వం అన్నది ఎవరిని అడిగినా ఆపోజిట్ ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడిగినా కానీ మనసులో నుంచి రాపోయినా చెప్పలేకపోయినా కానీ వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. బయటికి చెప్పలేక బయట పడలేక అదేంటన్నది అందరికీ తెలుసండి. గవర్నమెంట్ రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు అయిపోయాయండి. చిన్న పిల్లలు చనిపోయేవాళ్ళండి. కొత్తగా మ్యారేజెస్ అయిన వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, కుర్రోళ్ళు, జాబులు చేసేవాళ్ళు, ఒక్కొక్క కుటుంబాలు ఎంత ఆగమైపోయాయండి. ఇప్పుడు రోడ్లు ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంత ఇదిగా ఉన్నాయండి చూసామండి. ఒక్కొక్క రోడ్లు వేస్తున్నారు, హైవే రోడ్లు కూడా అంతలాగా ఇదిగా ఉన్నాయి. అధికారం వచ్చిన తర్వాత ఏమైపోయారని చెప్పడానికి అధికారం వచ్చి ఇంకా 8 నెలలు రమారమి పూర్తవుతుంది. సంక్షేమం మీద పెడుతున్నారు ఆయన. రోడ్లు లేని చోట రోడ్లు వేయిస్తున్నారు. అంతేకాకుండా మంచినీరు లేని చోట జలరక్షణ, నీటి రక్షణ అని చెప్పేసి అని అవన్నీ చూస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క చోట కూడా ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకొస్తున్నారు. మా వీర మహిళల విషయంలో కూడా పెద్దపీట వేసి ముందే ఉంచి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు నమ్ముకున్నా కూడా అతను ఒమ్ము చెయ్యరు. అది మహిళలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరవచ్చు. పెట్టారు కాబట్టి యాప్ అనేది దిశ యాప్ సేమ్ టు సేమ్ కాపీ టు కాపీ తప్ప అందులో కొత్తగా ఏం లేదు. ఆ యాప్ మాదే అని మా వైసీపీ చెప్తారు. ఏం చెప్తారమ్మా? అసలు వాళ్ళు మాట్లాడే ఏ మాటకి ఒక అర్థం పర్థం అనేది లేదండి. లోక జ్ఞానం లేని హక్కుపక్షులు వాళ్ళందరూ. మాది ఏంటి, యాప్లు వాళ్ళవి ఏంటి, అలా ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, నెక్స్ట్ సచివాలయాలు ఉన్నాయి, నెక్స్ట్ మన అసెంబ్లీ ఉంది. అవన్నీ మావి అనే రకాలవి. వాళ్ళకి కనీసం ప్రతిపక్షంలో ఉండే హోదా లేకపోయినా కూడా ప్రతిపక్షం ఇమ్మని అడుగుతున్నటువంటి మైండ్ సెట్ వాళ్ళది. అలాంటి వాళ్ళు చేసే కామెంట్స్కి మనం ఏం కూడా ఎవరూ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. అర్థం పర్థం లేని మాటలు అవన్నీ కూడా అది ఎవరిది ఏ సొత్తు కాదండి. ఓకేనా? ప్రకృతి వనరులను కొన్ని ఉంటాయి, అవి అందరికీ సంబంధించినవి. అలాగే ఈ దేశ యాప్ కూడా. మీరు చెప్పండి, గతంలో ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగిన ముందు నేనుంటాను పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాష్ట్రంలో అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు జరుగుతుంటే ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీలు చెప్తారు. ఏం స్పందిస్తారు? ఎక్కడ జరుగుతున్నాయండి అఘాయిత్యాలు? వాళ్ళ ప్రభుత్వంలో దుర్మార్గులు దౌర్జన్యం చేసేవారు, ఇంటికి వెళ్ళి కొట్టేవారు, ఆడబిడ్డల్ని హింస పెట్టేవారు, అత్యాచారాలు, నేరాలు జరిగాయి. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఎక్కడా జరగలేదండి.